సార్ ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం మనకి బేరిష్గా మనకు సిచ్యువేషన్స్ మనందరూ చూస్తున్నాం. దానికి రీజన్ ఏముండొచ్చు సార్? సో ఎహెడ్ ఆఫ్ బడ్జెట్ ఇటువంటి వాలటాలిటీ మోస్ట్ కామన్. లాస్ట్ వీక్ ఒక ప్యానిక్ సెల్లింగ్ చూసాం మార్కెట్లో మనకి నిఫ్టీలోనే దాదాపుగా లాస్ట్ వీక్ ఎంత హియర్ అండ్ దేర్ 2.5% సెల్ ఆఫ్ గురైతే స్మాల్ క్యాప్ లాస్ట్ వీక్లో 5.5% సెల్ ఆఫ్ గురైనప్పుడు మనం లాస్ట్ వీకెండ్ రివ్యూలో ఒక విషయం క్లియర్గా అనుకున్నాం, మార్కెట్లో సెల్ ఆఫ్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయని. సో బేసిక్ ఇప్పుడు అవుతున్న సెల్ ఆఫ్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎహెడ్ ఆఫ్ బడ్జెట్ మేబీ పొజిషన్స్ రీఅలైన్మెంట్ జరుగుతుందేమో, నథింగ్ టు వరీ అనే కాంటెక్స్లో మనం ఉన్నాం. ఈ వారం మనకి నిఫ్టీ దాదాపుగా ఒక 1% అప్ సైడ్ క్లోజ్ అయింది. ఈరోజు నెగటివ్గా ఉంది, కానీ పాజిటివ్గా క్లోజింగ్ అయితే వీక్లీ బేసిస్లో ఇచ్చింది. మనకి పోయిన వారం దాదాపు 25,000 దగ్గర ఉన్నది, ఇప్పుడు 25,320 దగ్గర క్లోజ్ అయింది. మన లాస్ట్ వీక్ అనాలిసిస్ ప్రకారం 25,500 ±150 పాయింట్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, ఆ 300 పాయింట్స్ రేంజ్ దగ్గర క్లోజ్ అవ్వచ్చు అనుకున్నాం. హియర్ అందరూ దాని దగ్గరలో క్లోజింగ్ అయితే వచ్చింది. సో మనకు అసలు ఈ వారం అంటే ఈ రోజు జరిగిన క్లోజింగ్ అయితే మాత్రం ప్యూర్లీ ప్రాఫిట్ బుకింగ్ ఎహెడ్ ఆఫ్ ఎ బడ్జెట్ అనుకోవాలి. దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవద్దు. ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం అయినప్పటికీ మనకి మార్కెట్ ఓపెన్ ఉండబోతుంది. సో బేసిక్గా మనకి ఎటువంటి ఓవర్ నైట్ న్యూస్లు వస్తాయో, ఏం జరుగుతాయో, అది గ్లోబల్ అన్సర్టనిటీ ఉంది, రకరకాల ప్రిడిక్షన్స్ ఉంటాయి ఓవర్ నైట్లో. ఈ హిట్ అంతా ఎందుకులే అని చెప్పేసి చాలామంది యూజువల్గా పొజిషన్స్ అన్వైండ్ చేసి వెళ్ళిపోతారు. దీన్ని అంతవరకు మాత్రమే చూడాలి, కానీ ఇందులో ఏదో పానిక్ సిచ్యువేషన్ ఉందని అని చూడటానికి అయితే లేదు. సో ఈ వారంలో మనకి నిఫ్టీ దాదాపుగా 1% పెరిగింది, అండ్ స్మాల్ క్యాప్ దాదాపుగా 3% వరకు పెరిగింది, అండ్ మిడ్ క్యాప్ దాదాపుగా ఒక 2.5% వరకు కూడా పెరిగింది. సో మనం బ్రాడర్గా చూసుకున్నప్పుడు మార్కెట్స్లో మంచి రికవరీ కనిపించింది మనకి.